బదియుద్దీన్ జిందా షా మదార్ రెహమతుల్లా అలై మకన్పూర్ దర్గా. హజరత్ జిందా షా మదార్ వీరి వయస్సు 596 సంవత్సరాలు. కొన్ని వందల సంవత్సరాల వరకు వీరు అన్నం మరియు నీరు లేకుండా జీవించారు. హజరత్ జిందా షా మదార్ గారు ప్రపంచం మొత్తంలో 1442 ప్రదేశాలలో చిల్లా కూర్చొని ఉన్నారు, అంటే దైవ దీక్షలు చేసి ఉన్నారు. వీరు శ్వాస తీసుకోకుండా ఒకే ప్రదేశంలో కూర్చొని కొన్ని సంవత్సరాల వరకు చిల్లా చేసేవారు, అంటే దైవ దీక్ష చేసేవారు. హజరత్ ఖ్వాజా గరీబుల్ నవాజ్ గారు కూడా హజరత్ జిందా షా మదార్ గారిని కలిసి వీరి వద్ద నుండి దైవ జ్ఞానాన్ని పొంది ఉన్నారు. భారతదేశంలో అతి ప్రఖ్యాతిగాంచిన దర్గాలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మకన్పూర్ నగరంలో ఉన్న కుతుబుల్ మదార్ హజరత్ బదియుద్దీన్ జిందా షా మదార్ రెహమతుల్లా అలై గారి దర్గా ఒకటి. మనం ఈ వీడియో ద్వారా హజరత్ బదియుద్దీన్ జిందా షా మదార్ గారి యొక్క బయోగ్రఫీ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఇస్లాం. హజరత్ బదియుద్దీన్ జిందా షా మదార్ రెహమతుల్లా అలై గారు సిరియా దేశంలోని హలబ్ నగరంలో షవ్వాల్ 1వ తేదీ 242 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 30 జనవరి 857 సంవత్సరంలో జన్మించారు. హజరత్ జిందా షా మదార్ రెహమతుల్లా అలై గారి తండ్రి గారి పేరు హజరత్ సయ్యద్ అలీ హలబీ రెహమతుల్లా అలై. వీరు ఇమాం హుసైన్ గారి వంశానికి చెందినవారు. తల్లి గారి పేరు హజరత్ సయ్యదా ఫాతిమా తబ్రేజీ రెహమతుల్లా అలైహా. వీరు ఇమామే హసైన్ గారి వంశానికి చెందినవారు. హజరత్ జిందా షా మదార్ గారి తల్లిదండ్రులు ఇరువురు కూడా ఇమాం హుసైన్ మరియు ఇమాం హసైన్ గారి వంశస్థులు అయినందున హజరత్ జిందా షా మదార్ గారు నజీబుత్ తరఫైన్ సయ్యద్గా పరిగణించబడతారు. హజరత్ జిందా షా మదార్ గారి అసలు పేరు, అంటే వారి తల్లిదండ్రులు వీరికి పెట్టిన పేరు అహ్మద్. వీరి తల్లిదండ్రులకు హజరత్ జిందా షా మదార్ గారు 4వ కుమారుడు. హజరత్ జిందా షా మదార్ గారు జన్మించడానికంటే ముందు వీరి తల్లిదండ్రులకు 3 మగపిల్లలు ఉండేవారు. కానీ వీరు ముగ్గురు కూడా హజరత్ జిందా షా మదార్ గారు జన్మించడానికంటే ముందే మరణిస్తారు. ఆ తరువాత హజరత్ జిందా షా మదార్ గారు జన్మించడానికి కొద్ది రోజుల ముందు వారి తండ్రి గారి కలలో ఇలా చెప్పబడుతుంది: మీరు మీ 3 అబ్బాయిలను కోల్పోయినందుకు చింతించకండి. ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మీకు ఒక గొప్ప బాలుడిని ప్రసాదిస్తాడు మరియు అతడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని ముందుగానే వారికి చెప్పబడుతుంది. హజరత్ జిందా షా మదార్ గారికి వారి తల్లిదండ్రులు చిన్నతనం నుండే ఇస్లాం విద్యను అందించారు. 14 ఏళ్ల వయస్సుకు వచ్చే సమయానికి హజరత్ జిందా షా మదార్ గారు హాఫిజే ఖురాన్ గా తయారవుతారు. హజరత్ జిందా షా మదార్ గారు ఖురాన్తో పాటుగా ఇతర మత గ్రంథాలు అయిన తౌరత్, జబూర్, ఇంజీల్ గ్రంథాలను కూడా అభ్యసిస్తారు. తన విద్యాభ్యాసాలను పూర్తి చేసుకుని ఇల్మే మారిఫత్ కోసం మక్కా మరియు మదీనా షరీఫ్కు వెళ్లాలని నిశ్చయించుకుంటారు. ఎందుకంటే ఆ కాలంలో పెద్ద పెద్ద ఔలియాలు మరియు సూఫియాలు మక్కా మరియు మదీనా షరీఫ్ ప్రాంతాలలోనే నివసించేవారు. అందువలన హజరత్ జిందా షా మదార్ గారు మక్కా మరియు మదీనా షరీఫ్కు తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. దారి మధ్యలో హజరత్ జిందా షా మదార్ గారికి ఒక ఆలోచన వస్తుంది. ముందుగా బైతుల్ ముఖద్దస్కు వెళ్ళి అక్కడ మస్జిదే అక్సాను దర్శించుకొని ఆ తరువాత మక్కా మరియు మదీనా షరీఫ్ యొక్క ప్రయాణాన్ని తిరిగి కొనసాగిద్దాం అనుకొని హజరత్ జిందా షా మదార్ గారు మస్జిదే అక్సాకు పయనమవుతారు. మస్జిదే అక్సాకు చేరుకున్న హజరత్ జిందా షా మదార్ గారు అక్కడ ఆ కాలంలోని గొప్ప ఔలియా అయినటువంటి హజరత్ బాయజీద్ బుస్తామి రెహమతుల్లా అలై గారిని కలుసుకుంటారు మరియు వారితో పాటే కొద్ది రోజులు వారి యొక్క బార్గాహలో ఉంటారు. ఆ తరువాత హజరత్ బాయజీద్ బుస్తామి రెహమతుల్లా అలై గారు హజరత్ జిందా షా మదార్ గారిని తన మురీదుగా స్వీకరిస్తారు మరియు వారికి ఖిలాఫత్ కూడా అందజేస్తారు. ఆ తరువాత హజరత్ జిందా షా మదార్ గారు హజరత్ బాయజీద్ బుస్తామి రెహమతుల్లా అలై గారి బార్గాహలోనే ఉంటూ ఆయన ద్వారా ఇల్మే మారిఫత్, ఇల్మే తసవ్వుఫ్ ఇలా ఎంతో దైవ జ్ఞానాన్ని తన పీరో ముర్షిద్ అయిన హజరత్ బాయజీద్ బుస్తామి రెహమతుల్లా అలై గారి ద్వారా పొందుతారు. హజరత్ బాయజీద్ బుస్తామి రెహమతుల్లా అలై గారి చివరి క్షణాల వరకు కూడా హజరత్ జిందా షా మదార్ గారు వారితో పాటే ఉంటారు. హజరత్ బాయజీద్ బుస్తామి రెహమతుల్లా అలై గారి యొక్క విశాల్ తరువాత హజరత్ జిందా షా మదార్ గారు తమ ఊరు అయిన హలబ్ నగరానికి తిరిగి వస్తారు.
ఎన్నో సంవత్సరాల తరువాత ఇంటికి తిరిగి వచ్చిన హజరత్ జిందా షా మదార్ గారు వారి తల్లిదండ్రులతో ఇలా అంటారు, నాకు ఈ ప్రపంచపు జీవితంపై ఎటువంటి కోరిక లేదు. నేను దీనే ఇస్లాం దారిలో ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క జికిర్లో నా జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. దానికి మీరు నాకు అనుమతిని ఇవ్వండి అని వారి తల్లిదండ్రులకు హజరత్ జిందా షా మదార్ గారు అడుగుతారు. హజరత్ జిందా షా మదార్ గారి మాటలను విన్న వారి తల్లిదండ్రులకు అర్థమవుతుంది, తమ బిడ్డతో వారు గడిపే చివరి క్షణం ఇదేనని, తమ బిడ్డ తిరిగి ఇంటికి రాబోరు అని, మరియు తమ బిడ్డను తాము చూడబోము అని వారికి అర్థమయ్యింది. ఇది ఎంతో బాధ కలిగించే విషయం అయినా దీనే ఇస్లాం కోసం తమ బిడ్డ అభ్యర్థనను వారు అంగీకరిస్తారు. తమ తల్లిదండ్రుల అనుమతిని పొంది హజరత్ జిందా షా మదార్ గారు మక్కా మరియు మదీనా షరీఫ్కు తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. మక్కాకు చేరుకున్న హజరత్ జిందా షా మదార్ గారు అక్కడే కొన్ని సంవత్సరాలు గడుపుతారు. ఆ తరువాత నజఫే అష్రాఫ్ మరియు కర్బలాలో ఉన్న హజరత్ మౌలా అలీ షేరే ఖుదా రజియల్లాహు తాలా అన్హు గారి మరియు హజరత్ ఇమాం హుసైన్ గారి బార్గాహకు వెళ్లి అక్కడ కొన్ని సంవత్సరాలు ఉంటారు. ఆ తరువాత మదీనా షరీఫ్కు వస్తారు. మదీనా షరీఫ్కు వచ్చిన హజరత్ జిందా షా మదార్ గారికి మురాఖబాలో హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ఆజ్ఞాపిస్తారు, అయ్ బదియుద్దీన్, మీరు హిందుస్థాన్కు వెళ్ళి అక్కడ దీనే ఇస్లాం తబ్లీగ్ చేయండి అని అంటారు. హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఆదేశానుసారం హజరత్ జిందా షా మదార్ గారు భారతదేశానికి పయనమవుతారు. హజరత్ జిందా షా మదార్ గారు మదీనా షరీఫ్ నుండి భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. అలా సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో సముద్రపు మార్గ మధ్యలో హజరత్ జిందా షా మదార్ గారు ప్రయాణిస్తున్న పడవ ఒక్కసారిగా మునిగిపోతుంది. ఆ తరువాత ఒక పెద్ద చెక్క ముక్క సహాయంతో హజరత్ జిందా షా మదార్ గారు ఎంతో కష్టంతో సముద్రాన్ని ఈదుకుంటూ చివరకు ఒడ్డుకు చేరుకుంటారు. సముద్రపు ఒడ్డుకు చేరుకున్న హజరత్ జిందా షా మదార్ గారు బాగా అలసిపోయి ఉన్నారు మరియు వారి బట్టలు కూడా చిరిగిపోయి ఉన్నాయి. అప్పుడు హజరత్ జిందా షా మదార్ గారు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహతో ఇలా దువా చేస్తారు, అయ్ మౌలాయ కరీం, నేను నీ దారిలో ఎంతో కష్టతర పనులను చేయాల్సి ఉంది. నేను ఇలా తినడం, త్రాగడం మరియు బట్టలు మార్చడం అనే ధ్యాసలో ఉంటే దీని యొక్క ఖిద్మత్ను ఎలా చేయాలి? దయచేసి నాకు ఇటువంటి వరాన్ని ప్రసాదించు. నాకు ఆకలి మరియు దాహం అనేవి వేయకూడదు మరియు బట్టలు మార్చే అవసరం లేదా ఆ ఆలోచన కూడా నాకు రాకూడదు అని హజరత్ జిందా షా మదార్ గారు ఆ అల్లాహ్ వద్ద దువా చేస్తారు. ఇలా దువా చేసిన కొద్దిసేపటికి హజరత్ జిందా షా మదార్ గారు నిదురిస్తారు. అప్పుడు వారి కలలో ఒక అతను హజరత్ జిందా షా మదార్ గారి వద్దకు వచ్చి వారి చేయిని పట్టుకొని తనతో పాటు తీసుకెళ్తారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, దైవ ప్రవక్త అయినటువంటి హజరత్ ఖిజర్ అలైహిస్సలాం. హజరత్ ఖిజర్ అలైహిస్సలాం గారు హజరత్ మదారే పాక్ గారిని తీసుకుని ఒక పెద్ద భవనంలోకి వెళతారు. అక్కడ హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చొని ఉన్నారు. ఆ తరువాత హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ మదారే పాక్ గారిని దగ్గరకు పిలిచి ఒక పండును తినిపిస్తారు. ఆ తరువాత నూరానీ లిబాజ్ అందజేసి, అంటే ప్రత్యేకమైన బట్టలు అందజేసి ధరించమంటారు. ఇంతలోనే హజరత్ జిందా షా మదార్ గారికి మెలకువ వస్తుంది. కలలో హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు తనకు తినిపించిన ఫలం యొక్క రుచి మెలకువ వచ్చిన తరువాత కూడా హజరత్ జిందా షా మదార్ గారికి తెలుస్తుంది. మరియు హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన ఆ నూరానీ లిబాజ్ తన చేతుల్లోనే ఉంటుంది. సుబ్హానల్లా. ఈ సంఘటన తరువాత హజరత్ జిందా షా మదార్ గారు ఇలా చెప్పారు, ఎప్పుడైతే హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ఆ పండును తినిపించారో నాకు ఆకలి వేయలేదు, దాహం అనిపించలేదు. మరియు వారు ఇచ్చిన ఆ బట్టలు వేసుకున్న తరువాత ఆ బట్టలు ఎప్పుడూ మాసిపోలేదు, మరొక బట్టలు వేసుకునే అవసరం నాకు రాలేదు అని అన్నారు. ఈ సంఘటన తరువాత హజరత్ జిందా షా మదార్ గారు తన చివరి క్షణాల వరకు ఆహార పానీయాలు లేకుండానే 500 సంవత్సరాలకు పైనే జీవించి ఉన్నారు. హజరత్ జిందా షా మదార్ గారు భారతదేశానికి వచ్చిన తరువాత చాలా ప్రదేశాలు తిరిగి ఇస్లాం బోధనలు చేశారు. మరియు ఆయన వెళ్ళిన ప్రతి ప్రదేశంలో చిల్లా కూర్చునేవారు, అంటే దైవ దీక్షలో కూర్చునేవారు.
హజరత్ జిందాషా మదార్ గారు చిల్లాలో కూర్చుని ఉన్న సమయంలో వారిని చూసిన ప్రజలు వారిని గొప్ప సాధువుగా మరియు తపో ఋషిగా భావించేవారు. ఒక్కోసారి హజరత్ జిందాషా మదార్ గారు చిల్లాలో కూర్చుంటే ఆ చిల్లా అనేది 40 రోజులు అయినా, 4 నెలలు అయినా, 2-3 సంవత్సరాలు అయినా కూడా చిల్లా పూర్తి అయ్యే వరకు ఏమాత్రం శ్వాస తీసుకునేవారు కాదు. ఇటువంటి గొప్ప శక్తిని ఆ సర్వశక్తిమంతుడైన అల్లా హజరత్ జిందాషా మదార్ గారికి ప్రసాదించారు. హజరత్ జిందాషా మదార్ గారు భారతదేశానికి వచ్చిన తరువాత 7 సార్లు మక్కా మరియు మదీనా షరీఫ్ యాత్రలు చేశారు. వారు 7వసారి అంటే తన ఆఖరిసారి మక్కా మరియు మదీనా షరీఫ్ యాత్రకు వెళ్ళినప్పుడు హుజూర్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ జిందాషా మదార్ గారిని ఖుతుబుల్ మదార్ అని పిలిచి వారికి ఆ బిరుదును ప్రసాదిస్తారు. ఆ తరువాత తన యాత్రను ముగించుకొని భారతదేశానికి వచ్చిన హజరత్ జిందాషా మదార్ గారు అజ్మీర్ ప్రాంతంలోని కోకిలా కొండల్లో చిల్లా కూర్చొని ఉన్నారు. అది సుల్తానుల్ హింద్ అయిన హజరత్ ఖ్వాజా గరీబుల్ నవాజ్ గారి కాలం. హజరత్ జిందాషా మదార్ గారు అజ్మీర్ ప్రాంతంలోని కోకిలా కొండలలో చిల్లా చేస్తున్నారు అని తెలుసుకున్న హజరత్ ఖ్వాజా గరీబుల్ నవాజ్ గారు హజరత్ జిందాషా మదార్ గారి వద్దకు వచ్చి వారిని కలుస్తారు మరియు హజరత్ జిందాషా మదార్ గారితో పాటే 3 రోజులు ఉండి ఆయన వద్ద నుండి దైవ జ్ఞానాన్ని పొందుతారు. సుబ్హానల్లా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, స్వయానా సుల్తానుల్ హింద్ షహన్షాయ్ ఔలియా అయినటువంటి హజరత్ ఖ్వాజా గరీబుల్ నవాజ్ గారు హజరత్ జిందాషా మదార్ గారి వద్ద హాజరీ ఇచ్చి వారి వద్ద నుండి దైవ జ్ఞానాన్ని పొందారంటే ఆ అల్లా తబారక్ వతాలా హజరత్ జిందాషా మదార్ గారికి ఎంత గొప్ప స్థానాన్ని అనుగ్రహించాడో అని. హజరత్ జిందాషా మదార్ గారి యొక్క చివరి క్షణాలు సమీపించినప్పుడు ఆయన తన మురీద్లతో ఇలా అంటారు: నేను ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహను కలుసుకునే సమయం ఆసన్నమైంది. మీరు నా యొక్క కఫన్ను మరియు గుసుల్ కోసం నీటిని తీసుకువచ్చి నా గదిలో ఉంచండి అని అంటారు. అప్పుడు హజరత్ జిందాషా మదార్ గారి యొక్క మురీదులు, జీ హుజూర్, కానీ మీకు గుసుల్ను ఎవరు ఇస్తారు మరియు మీకు కఫన్ను ఎవరు ధరింపజేస్తారు అని అడగగా దానికి హజరత్ జిందాషా మదార్ గారు ఇలా అంటారు: ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ తబారక్ వతాలా తరపు నుండి రిజాలుల్ గైబ్ ఇక్కడికి వస్తారు, వారే నాకు గుసుల్ ఇచ్చి కఫన్ ధరింపజేస్తారు అని అంటారు. మళ్ళీ మురీదులు, జీ హుజూర్, మరి నమాజే జనాజాను ఎవరు చదివిస్తారు అని అడుగుతారు. దానికి హజరత్ జిందాషా మదార్ గారు నా నమాజే జనాజాను నా ఖలీఫా హజరత్ హిసాముద్దీన్ చదివిస్తారు. ఇక్కడికి రావటానికి హిసాముద్దీన్ తన ప్రదేశం నుండి ఇప్పటికే బయలుదేరి ఉన్నారు అని అంటారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత హజరత్ జిందాషా మదార్ గారి మురీదులు హజరత్ జిందాషా మదార్ గారి గదిలోకి వెళ్లి చూస్తే హజరత్ జిందాషా మదార్ గారు విసాల్ పొంది ఉన్నారు మరియు అప్పటికే రిజాలుల్ గైబ్ వారికి గుసుల్ ఇచ్చి కఫన్ ధరింపజేసి నమాజే జనాజా కోసం సిద్ధం చేసి ఉన్నారు. హజరత్ హిసాముద్దీన్ గారు వచ్చి హజరత్ జిందాషా మదార్ గారికి నమాజే జనాజాను చదివిస్తారు. ఖుతుబుల్ మదార్ హజరత్ బదియుద్దీన్ జిందాషా మదార్ గారు 17 జమాదీ ఉల్ అవ్వల్ 838 హిజ్రీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 17 డిసెంబర్ 1434వ సంవత్సరంలో విసాల్ పొందుతారు. హజరత్ జిందాషా మదార్ గారి దర్గా లోపలికి ఎవరికి ప్రవేశం లేదు. చాదర్ మరియు గిలాఫ్ అన్నీ కూడా కేవలం అక్కడ ఉన్న కిటికీలలో నుండి మాత్రమే లోపలికి వేస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల 29వ తేదీ దర్గా ద్వారాలు తెరిచి కేవలం 4-5 మంది ఖాస్ ఖాదిమిన్ మాత్రమే లోపలకు వెళ్లి చాదర్ మరియు గిలాఫ్ మార్చి వస్తారు. ఖుతుబుల్ మదార్ హజరత్ బదియుద్దీన్ జిందాషా మదార్ రహమతుల్లా అలై గారి దర్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మక్కన్పూర్ నగరంలో ఉంది. ప్రతి సంవత్సరం హజరత్ జిందాషా మదార్ గారి ఉరుసు మహోత్సవం జమాదీ ఉల్ అవ్వల్ నెల యొక్క 17వ తేదీన ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం.